వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు ముఖ్యమైన వార్తలు. డిజిటల్ ఛానల్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డీసీజేఎఫ్ ఏర్పాటు, 20 మందితో రాష్ట్ర కమిటీ, 7 మందితో కోర్ కమిటీ. పాల్గొన్న 32 ఛానల్స్ స్వతంత్ర జర్నలిస్టులు. హైదరాబాద్. డిజిటల్ జర్నలిస్టుల హక్కులు అభ్యున్నతి కోసం డిజిటల్ ఛానల్స్ అండ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డిజిటల్ ఛానల్స్ జర్నలిస్టుల మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్టు కంబాలపల్లి కృష్ణ మాట్లాడుతూ, దేశంలో ప్రజల గొంతుకగా డిజిటల్ మీడియా పనిచేస్తోంది. వేగంగా అభివృద్ధి చెందిన సోషల్ మీడియా ఎంతో క్రెడిబిలిటీ సాధించింది. కొద్దిమంది అతి కారణంగా అబాసుపాలు కూడా అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ జర్నలిస్టుల హక్కుల కోసం ఏర్పడుతున్న ఈ సంఘానికి తన పూర్తి మద్దతు ఉంటుందని అభినందనలు తెలిపారు. ఐక్యంగా పనిచేద్దాం. వనజ. డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న ఛానల్స్ జర్నలిస్టులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సీనియర్ జర్నలిస్టు సి వనజ అన్నారు. రానున్న రోజుల్లో బ్రాడ్కాస్ట్ చట్టం యూట్యూబ్ ఛానళ్ల గొంతు నిలిపివేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఒక సంఘంగా ఉండడం తక్షణ అవసరమని ప్రకటించారు. జట్టుగా లేకుంటే రానున్న ప్రమాదాన్ని ఒంటరిగా ఎదుర్కోవడం ఎవరి వల్ల సాధ్యం కాదని చెప్పారు. వనజ. ప్రగతిశీల శక్తులు ఏకం కావాలి. అబ్బాస్. డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న ప్రగతిశీల శక్తులు ఒకరికొకరు సహకరించుకోవాలని ప్రముఖ యాక్టివిస్ట్ అబ్బాస్ అన్నారు. ఒకరికొకరు ఎంత మాత్రం పోటీ కాదు, కంటెంట్ టెక్నాలజీలను పరస్పరం పంచుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని ఛానల్స్ను వ్యక్తులను కలుపుకొని ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఈ కమిటీ పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అబ్బాస్. కట్టడి చేయడం కాదు, గుర్తించండి. సుందర్. డిజిటల్ మీడియా అనగానే కట్టడి చేయాలి అనే ధోరణిలో ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీనియర్ జర్నలిస్టు T10 CEO సుందర్. ఆయన మాట్లాడుతూ, ముందు డిజిటల్ జర్నలిస్టులను గుర్తించి వారికి కనీస హక్కులైన అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలి. రోజు రోజుకు డిజిటల్ జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి మూలన డిగ్రీలు, పీజీలు చేసిన యువత స్వయం ఉపాధితో పాటు ప్రశ్నించేందుకు డిజిటల్ మీడియాను సాధనంగా వాడుతున్నారని మాట్లాడారు సుందర్. 20 మందితో రాష్ట్ర కమిటీ, 7 మందితో కోర్ కమిటీ, 32 ఛానల్స్ మరియు స్వతంత్ర జర్నలిస్టులతో కలిసి 57 మంది జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి E69 భానుప్రసాద్ అధ్యక్షత వహించారు. సమావేశం అనంతరం 20 మందితో రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 7 మందితో కోర్ కమిటీని ఎన్నుకున్నారు. T10 సుందర్, E69 భానుప్రసాద్, మహువా మీడియా వనజ, N9 మీడియా రాకేష్, మాస్ వాయిస్ శంకర్, జనం టీవీ శంకర్, ఇజం టీవీ లాట్కట్ నారాయణలతో కోర్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు రాచకొండ రమేష్, నేషనల్ వెబ్ ఛానల్స్ అసోసియేషన్ బాలకృష్ణ, ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తిరుపతి రెడ్డి, నాగేష్, భూంపల్లి, యాటల సోమన్న, AVM వెంకటేష్, మిట్టి మీడియా రవి, తెలంగాణ శ్యామ్, T21 లెనిన్, A6 ఆదేశ్, మన రైతు శోభన్, వర్తమానం టీవీ ఉదయ్, ఉమెన్ కలెక్టివ్ విప్లవశ్రీ, వీరయ్య, డానియల్ మొదలగువారు పాల్గొన్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. నమస్కారం.